సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీమ్ లో ఎంతమంది రైడర్స్ ఉన్నారు, ఎంతమంది డిఫెండర్స్ ఉన్నారు, ఎంతమంది ఆల్ రౌండర్స్ ఉన్నారు, టీమ్ కి కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు, మొత్తం స్క్వాడ్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ లిస్ట్ ఎంత. సో ఇంకా ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో టోటల్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ స్క్వాడ్ లో మొత్తంగా 19 ప్లేయర్స్ అయితే ఉన్నారు. రైడర్స్ గా 7 ప్లేయర్స్, డిఫెండర్స్ గా 7 ప్లేయర్స్, ఆల్ రౌండర్స్ గా వచ్చేసి 5 ప్లేయర్స్. సో ఇప్పుడు వాళ్ళు ఎవరెవరో చూద్దాము. ముందుగా రైడర్స్ ఓంకార్ పాటిల్, చేతన్ సాహు, పర్ఫుల్ జవారే, రోహిత్ రాఠీ, నితిన్ రావల్, మంజిత్ అండ్ ఆశీష్. ఇంకా 7 మంది రైడర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ స్క్వాడ్ లో అయితే ఉన్నారు. డిఫెండర్స్ గా వచ్చేసి అదిత్ పవర్, సాగర్, మలద్, అంకిత్, కిషన్ దుల్ అండ్ మాలిక్ అండ్ సుందర్. ఈ 7 మంది డిఫెండర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ స్క్వాడ్ లో అయితే ఉన్నారు. ఇంకా ఆల్ రౌండర్స్ గా వచ్చేసి పవన్ షెరావత్, అమిత్ కుమార్, సంజీవిని, విజయ్ మాలిక్ అండ్ శంకర్ గదాయ్. సో ఇంకా ఈ 5 మంది ఆల్ రౌండర్స్ ప్లేయర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయితే తెలుగు టైటన్స్ స్క్వాడ్ లో అయితే ఉన్నారు. ఇంకా వీళ్ళ లిస్ట్ మొత్తం మనం కలుపుకుంటే ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ లో 19 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ టీమ్ కెప్టెన్ గా వచ్చేసి 100% పవన్ షెరావత్ అయితే ఉంటాడు. లాస్ట్ టైం కూడా పవన్ షెరావత్ ఉన్నాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈసారి కూడా పవన్ షెరావత్ తెలుగు టైటన్స్ టీమ్ హ్యాస్ ద కెప్టెన్ గా ఉండబోతున్నాడు. ఈ స్క్వాడ్ ని చూసాక వెల్ బ్యాలెన్స్డ్ అన్న అంటే వెల్ బ్యాలెన్స్డ్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 లో మాత్రం పవన్ షెరావత్ పైన ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ ఫుల్ గా అయితే డిపెండ్ కాబోతుంది. మొత్తం యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి పవన్ ఆడితేనే టీం ఆడతారు. ఈవెన్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో పవన్ భుజాల పైన తెలుగు టైటన్స్ టీమ్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుగు టైటన్స్ టీమ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 7 పై అయితే మాట్లాడుకుందాము. మరి ఇప్పుడు చూసినటువంటి తెలుగు టైటన్స్ టీమ్ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.